పినరయి విజయన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. వీళ్ళదేమో ఎల్డీఎఫ్ కమ్యూనిస్టులది, అక్కడ కాంగ్రెస్ అనుబంధ కూటమి యూడీఎఫ్, ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. బీజేపీ నామమాత్రంగానే ఉంటుంది అక్కడ. సో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. నిన్న పినరయి విజయన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. గతంలో కూడా ఆయన ఒక ట్వీట్ చేసిండు, తెలంగాణలో బుల్డోజర్ పాలన నడుస్తుంది అని. ఏ ఇష్యూ తర్వాత? వెలుగుమట్ల ఇష్యూ మీద. ఖమ్మం వెలుగుమట్లలో ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, బట్టి ముగ్గురు, రేవంత్ రెడ్డి నలుగురు కలిసి చేసిన అరాచకమైన దాడి తర్వాత కేరళ ఎలక్షన్స్ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు ఎలక్షన్ల మీద. చక్కదనం బాగానే ఉందని వాడు ఫస్ట్ చూసుకొని ఆయన ఒక ట్వీట్ చేసిండు. దాని తర్వాత ఇప్పుడు ఈయన ప్రచారానికి పోయిండు ముఖ్యమంత్రి. మరి ప్రచారానికే పోతురో ఇంకేమైనా తీసుకుపోతారో ఏమో కానీ మొత్తానికైతే ప్రచారానికి అడిగిపోయారు. ఇడంతా వదిలేసి అడిగిపోయారు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని వీళ్ళని కొంత అట్రాక్ట్ చేయడానికి ప్రయోగిస్తుంటారు కదా జనరల్గా. సో అక్కడికి ప్రచారానికి పోతే నువ్వు వీడికి ప్రచారం చేయడానికి వచ్చినవా? కేరళ పరిస్థితి ఏంది, తెలంగాణ పరిస్థితి ఏంది, ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంది, ఎట్లా కంపేర్ చేసుకుంటావు నువ్వు అని వాళ్ళు అడుగుతున్నారు. వాస్తవమే కదా. కేరళ ఈ దేశంలో అత్యంత అక్షరాస్యత కలిగినటువంటి ప్రాంతం. సో అసలు అక్కడున్న ఏ విషయంతోనైనా మనం పోల్చుకోజాలమా? అవకాశమే లేదు. మన రాష్ట్రాలతోని ఆ కేరళను అసలు మనం ఏ రకంగా కూడా మనం పోల్చుకోలేం. సో అక్కడ దాదాపు కమ్యూనిస్టుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళే రూలింగ్లో ఉన్నారు సంవత్సరాలుగా, దశాబ్దాలుగా. సో ఆ రాష్ట్రం అట్లున్నది. ఇప్పుడు ఆయన అక్కడ పోయి క్వశ్చన్ చేస్తుండు. ఆయన ఏమంటుండు, నువ్వు చూసుకో ఫస్ట్ ఆ వెలుగుమట్ల కూల్చిన ఇళ్ల సంగతి ఏందని అడుగుతున్నాడు పినరయి విజయన్. ఇజ్జత్ ఆయన ఈడ వీడియోలు ట్రాన్స్లేట్ చేసి అక్కడ మలయాళంలో అక్కడ ఉన్న వాళ్ళకి కేరళలో వీడియోలు షేర్ చేస్తున్నారట. వచ్చిండే పెద్ద మనిషి ఆడ ఇల్లు కూలగొట్టి ఇడికి వచ్చిండు, ఈయన సంగతి అని. ఇగో తప్పుడు సమాచారంతో రేవంత్ రెడ్డి కేరళ ప్రజలను అవమానిస్తున్నారు. ఘాటుగా స్పందించిన కేరళం సీఎం, సుస్థిరాభివృద్ధిలో మాది అగ్రస్థానం, మీది 6వ స్థానం. ఆయన చెప్పింది వాస్తవమే. ఇగో కేరళంలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. తనపైన, కేరళం అభివృద్ధి నమూనాపైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవగాహన లేనివి, సత్యదూరమైనవని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి విమర్శలపై శుక్రవారం ఫేస్బుక్ పోస్ట్ ద్వారా స్పందించిన ఆయన, కేరళం అభివృద్ధిపైన రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారంతో మాట్లాడుతూ కేరళం ప్రజలను అవమానిస్తున్నారని ఆరోపించారు. తన రాష్ట్రంలో పేదల ఇండ్లు కూల్చేయడం వంటి సమస్యలు పక్కన పెట్టి కేరళం పైన ఉపదేశాలు చేయడం సరైంది కాదని విమర్శించారు. ఎందుకు పోవాలి, ఎందుకు ఇజ్జత్ తీయాలా? మాది ఎందుకు పోవాలి, ఎందుకు ఇజ్జత్ తీయాలా? సైలెంట్గా ఉంటే అయిపోతుందిగా. ఈయన నీ పని ఇక్కడ చేసుకుంటే అయిపోతుందిగా. ఆడదాకా పోతివి, ఇల్లు ఊలగొట్టినట, వెలుగు మాట్లాడని ఇజ్జత్ మొత్తం తీస్తేవి. ఇప్పటికి కూడా ఆయన అరాచకం ఆగలే. ఇప్పటికి స్టిల్ ఈ క్షణానికి కూడా ఖమ్మం వెలుగు మాట్లాడడం ఇంకా ఆయన అరాచకం ఆగలే. 800 ఇల్లు కూలగొట్టి 300 మందికి ఇచ్చినా, 300 మందిలో కూడా దాదాపు సగం మందిని ఫేక్ వాళ్ళని పెట్టిండు. కార్లల్లో వచ్చి భూమి పూజ చేసుకుంటున్నారట. కార్లల్లో వచ్చి కొంతమంది పొంగులేటి మనుషులు, బట్టి మనుషులు, తుమ్మల నాగేశ్వరరావు మనుషులు, అక్కడ అధికారుల్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు. ఆయన ఏమంటుండంటే, తన రాష్ట్రంలో తెలంగాణలో పేదల ఇల్లు కూలగొట్టి ఇలాంటి సమస్యలు పక్కన పెట్టి కేరళం పైన ఉపదేశాలు ఇస్తున్నాడు. కేరళం అభివృద్ధి నమూనా గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి రావాలి అని ఆహ్వానించారు. కేరళం సుస్థిర సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. కేరళంలో అవినీతి, పరిపాలనా వైఫల్యం ఉందని రేవంత్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి సూచికలో కేరళం మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 6వ స్థానంలో ఉన్నది. కేరళంలో పేదరికం కేవలం 0.55%, తెలంగాణలో అది 5.88% ఉన్నది. అలాగే కేరళం అక్షరాస్యత రేటు 95.3% కాగా తెలంగాణలో అది 76.9% మాత్రమే అని పేర్కొన్నారు. శిశు మరణాల రేటు కేరళలో 1000 జననాలకు 5, అంటే 1000 మంది పుడితే కేవలం 5గురే రకరకాల కారణాలతో చనిపోతున్నారు. కానీ తెలంగాణలో అది దాదాపుగా 4 రెట్లు ఎక్కువగా ఉన్నది. మెరుగైన ఆరోగ్య సదుపాయాలతో కేరళం ప్రజలు జాతీయ సగటు కంటే 5 నుంచి 7 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆరోగ్యం బాగుంది, వెదర్ బాగున్నది. కాబట్టి వాళ్ళు మనతో కంపేర్ చేసి ఇంకో 5-6 ఏళ్ళు ఎక్కువనే బతుకుతున్నారట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా విజయన్ విమర్శలు చేశారు. సొంత ప్రభుత్వంలో జీతాలు, పెన్షన్లు ఆలస్యమవుతున్న పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలపైన విమర్శలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. అంతకుముందు కేరళంలో యూడీఎఫ్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి విజయన్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీ సిపిఎం మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే అవినీతికి పాల్పడిన సిపిఎం నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు వదిలేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోతుందిగా, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పినరాయి విజయన్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి పనిచేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళంతా ఇండియా కుటుంబంలో మళ్ళీ భాగస్వామ్య పక్షాలే. ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి విమర్శలు, ప్రతి విమర్శలు, కథా వ్యవహారం. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన మళ్ళీ దేశం కోసం ఇంకో దానికోసం మళ్ళీ మేము కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మళ్ళీ కలిసే పనిచేస్తారు. ఇదో ట్విస్ట్ మళ్ళా. అందుకే దయచేసి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోనే ఉండి ఈయనే పని చేసుకో, ఈయన జర ప్రజల కోసం ఒక 4 మంచి పనులు చేయి, కూలగొట్టుడి కథ పక్కన పెట్టి మంచి పనులు చేయి. అనవసరంగా కేరళకు పోయి మళ్ళీ ఇంకో రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే ఆడికి పోయి జర మా ఇజ్జత్ తీయక దండం పెడతా. నేను తెలంగాణ ఇజ్జత్ పోతుంది కదా. ఇప్పుడు ఆడ ఎవరిని సమర్థించాలి? జనరల్గా అయితే మన ముఖ్యమంత్రి కాబట్టి మన ముఖ్యమంత్రిని మనం సమర్థించుకోవాలి. సమర్థించలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఆయన అన్ని ఆధారాలతో పెట్టే నీ రాష్ట్రంలో మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఎంత, విద్యా వైద్యానికి మన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఎంత, ఆ రాష్ట్రంలో ఉన్న వైన్ షాపుల లెక్క ఎంత, మన రాష్ట్రంలో ఉన్న వైన్ షాపుల లెక్క ఎంత, ఆ రాష్ట్రంలో ఉన్న వైద్యం పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్న వైద్యం పరిస్థితి, విద్య పరిస్థితి అక్కడైంది మన దగ్గరైంది, అక్షరాస్యత అక్కడైంది మన దగ్గరైంది. ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను, కొంతమంది ఇంకా కవితకు మద్దతు ఇస్తున్నారు. నిజంగా మనం గొర్రెలమే. కేసీఆర్ కుటుంబం అంతా మోసం చేసి ఎంజాయ్ చేసిన తర్వాత కవిత, ఈటల లాంటి వాళ్ళు పార్టీ మార్చి మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇంట్లో మోసగాళ్ళు మంచోళ్ళు అన్న లెక్కలు తీస్తే ఏమైనా ఒక ఫిల్టర్ అయ్యి ఒక్కటన్నా కేసు ఇట మంచోళ్ళ సైడ్ వచ్చే అవకాశం ఉందా పొలిటికల్ లీడర్స్లో? ఎవరిని అంత అట్లే ఉన్నారు కదా. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర. నేను వచ్చినా మోత్కుపల్లి వచ్చినా రాలేదు.